పెద్దల సభకు ఎన్నిక వార్ మొదలైంది. దేశంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి షెడ్యూల్ ఇచ్చింది ఎన్నికల సంఘం. మార్చి 5న నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. దేశవ్యాప్తంగా 58 స్థానాలు భర్తీ చేయనుంది. మొత్తం 16 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు మార్చి 5న నోటిఫికేషన్ ఇవ్వనుంది. అదే రోజు నుంచి మార్చి 12 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 13న నామినేషన్ల స్క్రూటినీ జరగనుంది. 15వ తేదీన నామినేషన్ల విత్డ్రాకు గడువిచ్చింది. ఎన్నికలు జరగాల్సి వస్తే మార్చి 23న పోలింగ్ ఉండనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలు భర్తీ కానున్నాయి. ఎంపీలు ఆనంద్ భాస్కర్, రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, సీఎం రమేష్, చిరంజీవి పదవీకాలం ముగుస్తుంది. ఇక పాల్వై గోవర్ధన్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానానికి కూడా పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం 3 రాజ్యసభ స్థానాలు కూడా టీఆర్ఎస్కే వచ్చే అవకాశం ఉంది.